హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజనా లైఫ్ స్టోరీస్. ఈరోజు మనం కరివేపాకు అండ్ మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా అమ్మగారి రెసిపీ, తనే చేస్తున్నారు, నేను చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకోండి. కరివేపాకు 50 గ్రాములు, మునగాకు 50 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూను. టీ స్పూన్ ఇక్కడ చూపిస్తున్నాను, స్పూన్లతో కొలతంతా ఈ స్పూన్ అనమాట. ధనియాలు 50 గ్రాములు, పొట్టు మినపప్పు 5 స్పూన్స్. మీరు కావాలి అంటే మినపగుండ్లు కూడా తీసుకోవచ్చు. పచ్చిశనగపప్పు 5 స్పూన్స్, జీలకర్ర వచ్చేసి 4 స్పూన్స్, ఉప్పు 5 స్పూన్స్ తీసుకుంటున్నాను, మెంతులు 1/2 స్పూను, చింతపండు 50 గ్రాములు. చింతపండు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు, ఇక్కడ చూపిస్తున్న సైజులో 4 వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలిచి పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు అన్నీ ఇవన్నమాట, ఇంగ్రీడియంట్స్ అన్నీ. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు ఒక్కటి మేము ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాము. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూపించినవన్నీ. ఈ కరివేపాకు మునగాకు ఏదైతే ఉందో ఈ కారం పొడి చేసుకునే ముందు రోజే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే నైట్ అంతా అట్లా వదిలేయాలన్నమాట. సో అవి కొంచెం డ్రై అయిపోతాయి. సో కొంచెం వేగటానికి ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట ఇవి రెండు. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. చూపిస్తాను రండి ఒకసారి ఎలా ఫ్రై చేయాలి ఏంటనేది ప్రాసెస్. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మాడుతున్నాయి అనుకుంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఎప్పుడు మీడియం టు సిమ్లోనే ఉండాలే కానీ హైలో పెట్టకూడదు. వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, మాడకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ధనియాలు వేగిపోయినాయి, ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు మినపప్పు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. కుకింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు ఉంటుంది. ఊరికి ఒక స్పెషలు, ఇంటికి ఒక స్టైలు, చేతికి ఒక రుచి ఉంటుంది. సేమ్ రెసిపీనే కానీ సేమ్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. మినపప్పు వేగిపోయింది, ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట, ఒక ప్లేట్లో. నెక్స్ట్ పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా బాగా వేగాలి. ఈ మినపప్పు శనగపప్పు బాగా వేగినాయి అంటే కమ్మటి వాసన వస్తాయి. మాడుకోకుండా కరెక్ట్గా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తాను ఏ కలర్ వచ్చినప్పుడు తీసేయాలనేది. చూడండి, ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇంక వీటిని తీసేయాలి, ఎక్కువ మార్చకూడదన్నమాట. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి మెంతులు వేగేటప్పుడు ఖచ్చితంగా. మెంతులు బాగా వేగాలి. మెంతులు వేగకపోతే టేస్ట్ రాదు. మెంతులు వేగితే మంచి స్మెల్ వస్తుంది. మెంతులు వేగిపోయాక ఇందులోనే జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా త్వరగా వేగిపోతుంది. జీరా కూడా మెంతులతో పాటు 1 మినిట్లోనే వేగిపోతాయి జీరా. సో ఇప్పుడు వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ మెంతులు జీరా కూడా. ఇప్పుడు వచ్చేసి మునగాకు ఫ్రై చేసుకుందాం. ఈ మునగాకు ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది, అందుకని కొంచెం త్వరగానే వేగుతుంది. కరివేపాకు అయితే వేగటానికి కొంచెం టైం తీసుకుంటుంది, అందుకని అది ముందే వేయించి పెట్టుకున్నాము. ఇట్లా మునగాకు ఎలా అయితే వేయిస్తున్నామో కరివేపాకు కూడా అలాగే వేయించుకోవాలి. డ్రై చేసుకున్న మునగాకు కాబట్టి ఫాస్ట్గా వేగుతుంది. సో ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మునగాకును 2 సార్లుగా వేయించుకుంటున్నాము ఇక్కడ. ఇప్పుడు మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాము. ఎండుమిర్చిని ఎప్పుడు లాస్ట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేయించేటప్పుడు కొంచెం ఘాటు వస్తుంది అనమాట. సో ఎండుమిర్చి వేయించిన తర్వాత పాండిలో మనం వేరే వేయిస్తే ఆ ఘాటు అవన్నీ వస్తాయి అన్నమాట, అదంతా తీసుకోలేము. ఇదిగోండి ఎండుమిర్చి ఇక్కడ వేగిపోయింది. వేగిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును వేసేసి ఒకసారి చింతపండుని అంతా మిర్చిలో కవర్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. ఆ వేడికి ఆ చింతపండు కొంచెం మెత్తబడుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, పసుపు, వెల్లుల్లిపాయలు వచ్చేసి మనం పచ్చి వేస్తాము. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. దినుసులు, ఎండుమిరపకాయలు, మునగాకు, కరివేపాకు పూర్తిగా చల్లారాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వాటిని చల్లారనిద్దాము. మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తాను ఎలా పట్టుకోవాలి, ఏంటి, ఏవి ఫస్ట్ పట్టుకోవాలి, ఏవి తర్వాత మిక్సీ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వేయించుకున్న దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, మినపప్పు, పచ్చెనగపప్పు,
మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఫస్ట్ వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపి పౌడర్ చేసి పెట్టుకుందాము. మరి ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు, కొంచెం బరకగానే మిక్సీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ సెకండ్ టైం కూడా మిక్సీ చేస్తాం అన్నమాట. సో ఇట్లా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటే కొంచెం మిక్సీ తిప్పినప్పుడు కొంచెం వేడవుతుంది కదా, అది చల్లారుతూ ఉంటుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ తిప్పుకునే లోపు ఒక్కోటి చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, చింతపండు మిక్సీ వేసుకుందాము. ఈ చింతపండుని ఖచ్చితంగా ఎండుమిరపకాయలోనే వేసుకొని తిప్పుకోవాలి. ఆ వేడికే అది మగ్గిపోతుంది అనమాట చక్కగా చింతపండు. ఆ మిర్చితో పాటు బాగా నలిగిపోతుంది అనమాట. ఆ మిర్చి ఘాటు కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుందాము. తీసుకున్న ఉప్పులో ఒక స్పూన్ ఉంచి మిగతాదంతా వేసాము. సో ఇదంతా కూడా ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు కలిపి కూడా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం కరివేపాకు మిక్సీ పట్టుకుందాము. ఇది 2 సార్లుగా మిక్సీ వేసుకుందాము. కరివేపాకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం మునగాకు మిక్సీ వేసుకుందాము. మునగాకు కూడా రెడీ అయిపోయింది, మునగాకు పొడి కూడా. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ మునగాకు, కరివేపాకు పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్పూన్తోని మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట సెకండ్ టైం కూడా. ఆ వెల్లుల్లిపాయ కూడా బాగా దీంట్లో కలిసిపోయి ఉన్న ఆకులన్నీ ఇప్పుడు సపరేట్గా మిక్స్ చేసుకున్నాం కదా, అవన్నీ బైండ్ అవుతాయి అన్నమాట. వెల్లుల్లిపాయలోంచి లైట్గా చెమ్మ వస్తుంది కదా, దాంతోపాటు అవి బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. ఇలా రెడీ అయిన పౌడర్లోంచి హాఫ్ పౌడరు మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి హాఫ్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన తీసుకొని ఆ మిగిలిన హాఫ్ పౌడరు, ఆ మిగిలిన వెల్లుల్లిపాయలు తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూపిస్తాము ఇక్కడ చూడండి ప్రాసెస్. హాఫ్ కారపొడికి హాఫ్ వెల్లుల్లిపాయలు వేసింది. సో ఇట్లా అవుతుంది అనమాట. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాక కలర్ కూడా చేంజ్ అవుతుంది, అన్నీ బైండ్ అవుతాయి అన్నమాట మొత్తం. సో సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని మొత్తం ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 2 సార్లు మిక్స్ చేసుకున్నాం కాబట్టి అదంతా ఫ్లేవర్స్ ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకోవటానికి కలుపుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన చింతపండు, కారము, తీసుకున్న ఎండుమిరపకాయలు ఎంత కారం ఉంది, తీసుకున్న చింతపండు ఎంత పులుపు అనే దాన్ని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకని 1 స్పూను ఉప్పు తీసుకుంటున్నాము. డైరెక్ట్ ఉప్పు కారపొడి వేసి కలపకూడదు. సో కొంచెం జార్లో ఉప్పు వేసి కొంచెం కారపొడి అందులో వేసేసి ఒక 3-4 పల్స్ ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఉన్న కారపొడిలో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో తీసుకున్న ఎండుమిరపకాయలు, చింతపండుని బట్టి మనకు అది ఉప్పు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఫస్ట్ తీసుకున్న ఉప్పు కాకుండా ఇంకొక స్పూను ఎక్స్ట్రా ఉప్పు వేసాము. సో ఇప్పుడు మన కరివేపాకు, మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 months వరకు ఉంటుందన్నమాట. మనం తినేంత వరకు బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 months వరకు పాడవదు, ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఒక్క 1 hour కనుక కష్టపడితే మనకి కారపొడి 3-4 months వరకు తినొచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు. ఇదిగోండి మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఇట్లా 2 bottles కారపొడి రెడీ అయింది. చక్కగా అన్నిట్లో తినొచ్చు. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్స్లో చెప్పండి. ఉంటానండి, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.